మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో రైతు భరోసా సంబరాలు చేసుకున్నారు. ఎడ్ల బండ్ల ర్యాలీలో మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్ సాగర్రావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ అయినందున ప్రజాపాలన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అన్న చెరుకు గడ కిందిక జై కాంగ్రెస్, ప్రేమ్ సాగర్రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్రావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం. వెల్లంపల్లి ప్రాజెక్టులో 13 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉండే. అంతకన్నా ముందు సరే అగ్రిమెంట్ ఉన్నా లేకున్నా ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే 16 టీఎంసీలు నీళ్లు వెల్లంపల్లినప్పుడు మాత్రమే గూడెంకు లిఫ్ట్ నీళ్లు ఇస్తాం అనేది ఒక అరేంజ్మెంట్ ఉన్నది. దానికి నేను చెప్పడం జరిగింది. సరే మీరు 16, 13 నాకు సంబంధం లేదు, మా ప్రాంతంలో ప్రాజెక్టు ఉంది, మా భూములు మునిగాయి కాబట్టి మా ప్రాంతంలో నీళ్లు కావాలి, మాకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే మీరు తీసుకుపండి ఏమని చేస్తా అని చెప్పి కొంచెం ఘర్షణ అయినా గొడవ అయినా కూడా వాస్తవానికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా చెప్పిన తర్వాత సరే ఫస్ట్ వాళ్ళకు 3 టీఎంసీలు ఇచ్చినాకనే మిగతా తెచ్చుకోనని చెప్పి అది నేను చెప్పడం జరిగింది. లాస్ట్ 1-2 తలకు ఇబ్బంది పెట్టినా కూడా అవి కూడా తీసుకొచ్చి మొట్టమొదటిసారి గూడెం అప్పటి వరకు త్రిమూర్తి మర్చిపోయాడు, మంచిగా పూర్తిగా చెప్పింది కానీ మర్చిపోయాడు ఒకటి. అంతకుముందు ఒక్క మోటార్ స్టార్ట్ చేస్తేనే తెల్లారులు ఎత్తున్న పైపులు, ఈసారి సరే దానికి ఇంజనీర్ల అధికారులు బాగా సహకరించారు. చెప్పిన తర్వాత నెల రోజుల లోపల ఆ మొత్తం స్టీల్ పైపులను వేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి తానిమాడ వరకు 4 కిలోమీటర్లు ఎక్కడో కింద తీసుకొచ్చి చేయడం జరిగింది. దాంతో దాదాపు 90% సమస్యల పరిష్కారం. ఇంకా కొంత ఉన్నది, ఇంకా చేసేది ఉంది, అది కూడా చేస్తున్నాం. చేసి దాంతో పాటు 3 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు ఎన్నికలు గెలిస్తే పార్టీ అత్యధిక సమావేశం పెట్టి హైదరాబాద్ రమ్మంటే పోవడం జరిగింది. అక్కడ పోయినా కూడా ఆలోచనతోటి 4 తారీఖు నాడు అప్పటి కలెక్టర్ ఫోన్ చేసి నాకు అంత సంబంధం లేదు, రైస్ మిల్లర్లకు పిలిచి మాట్లాడతారా ఏం చేస్తారో నాకు తెలియదు, ఇప్పటివరకు ఏదైతే తాలు తప్ప అని చెప్పి 2 కిలోలు, 4 కిలోలు, 10 కిలోలు చేస్తున్నారో 1 కేజీ కూడా, 1 గింజ కూడా ఎక్స్ట్రా చదివితే ఒకుండే ప్రసక్తి లేదని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కలెక్టర్ గారు సివిల్ సప్లైస్ మీటింగ్ పెట్టి వాళ్ళని ఇప్పించి చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టున్నారు. 6 తారీఖు నాడు, 3 తారీఖు నాడు గెలిస్తే 6 తారీఖు నాడు ఈ నియోజకవర్గంలో తప్పతాలు నిబద్ధతోటున్నారు, కట్టుబాటుతోటున్నారు. బుధవారం 3 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం దండపల్లి అంటే దండపల్లికే ఉన్నారు. గురువారం, శుక్రవారం లక్ష్మీపేట అంటే లక్ష్మీపేటకున్నారు. శనివారం, ఆదివారం ఆజిపూర్ అంటే ఆజిపూర్కు. దానికి డిస్ట్రిబ్యూటర్ వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. ఏ టైంలో ఏ డిస్ట్రిబ్యూషన్ కెనాల్కి వస్తుంది. మన 28 కాడ స్టార్ట్ అయితే 42, 14, 15 డిస్ట్రిబ్యూటర్లకు నీళ్లు పంచి నీళ్లు ఇవ్వడం జరిగింది. ఈసారి మా వాళ్ళు రైతులు ఇంకొంచెం హుషారు ఎక్కువైపోయి గేట్లు పెంచేసి మొత్తం దండపల్లి ఇక్కడి ఆ 12 గ్రామాలు తీసుకుపోయి గోదావరి ఉన్న గ్రామాలకు రావనుకున్న నీళ్లు కూడా తీసుకుపోయి ఆడదాకా తీసుకుపోయి ఇచ్చేసి లాస్ట్ గా మిగిలితే మళ్ళీ గోదావరిలో ఉంటారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కార్యక్రమం మొదలుపెట్టాం. సరే ఆ తర్వాత అప్పుడు లాస్ట్ కొన్ని ఇబ్బందులు పెట్టి నిలబెట్టినా కూడా చివరికి రైతులకు 1 రూపాయి నష్టం లేకుండా ఏదైతే బ్యాగ్ వేసిందో ఆ బ్యాగ్ మందం 1 కిలో బస్తా, 1 బస్తాతో పాటు అంటే 41 కిలోలకు మొత్తం మందికి డబ్బులు ఇప్పించడం జరిగింది. వాళ్ళ లెక్క జోకి వేసిన తర్వాత 15 నెలలకు, నెలకో, 6 నెలలకో, 3 నెలలకు ఎప్పుడో తెలియకుండా కాదు, ఖచ్చితంగా వేసిన తర్వాత వారం రోజుల లోపల పేమెంట్ రావడం జరిగింది.
ఎక్కడన్నా ఒకటి లాస్ట్లో లేట్ కావచ్చు కానీ వారం రోజులు పేమెంట్ చేయడం జరిగింది. ఈ రకంగా పేమెంట్ చేసిన తర్వాత మనం మంచిర్యాల ఏదైతే కార్యక్రమం తీసుకున్నాం అదే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మొత్తాన్ని కూడా ఆ కార్యక్రమం మళ్లీ వేసంగి పంటకు తీసుకుని ఆ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దానికన్నా ముందు ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ రాష్ట్రం మొత్తం పోయిన ఎండాకాలం మొత్తం ఆల్మోస్ట్ 90-80% పంటలు ఎండిపోతే మంచిర్యాల నియోజకవర్గం వరకు ఒక గుంట కూడా ఎండకుండా పంట పండింది పోయిన సంవత్సరం ఎండాకాలంలో.